ఈ రోజున అద్దంకి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ అంతా కూడా విజయవంతంగా పూర్తి చేశాము. కానీ పొద్దున 9:30 నుంచి బయలుదేరితే 9:30 నుంచి బయలుదేరితే దగ్గర 4:30 గంటలు పట్టింది ఇక్కడ రావడానికి. జనసందోహం ఈ రోజును చూస్తా ఉంటే అద్దంకి ఈనిందా అన్నట్లుగా చూసిన పరిస్థితి మనం ఈరోజు అద్దంకిలో చూసాము. ఎక్కడ పెట్టినా జనం. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ అద్దంకిలో విజయదుందుబి మోగిస్తామని చెప్పి భారీ మెజార్టీతో నేను గెలుస్తానని చెప్పి, అదేవిధంగా ఎంపీ గారు అయినటువంటి నందిగం సురేష్ గారికి కూడా మంచి మెజార్టీ వస్తుందని మాకందరికి కూడా అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అద్దంకి సీట్ గెలిపించి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి తెలియజేస్తాము. వీధుల్లోకి సముద్రం వచ్చిందా అన్నట్టుగా జనం వచ్చిన తీరు మీరు అందరూ కూడా గమనించారు, చూశారు కూడా. ఖచ్చితంగా ఇది ఒక ప్రభంజనం. అద్దంకులు ఏనాడు ఎన్నడూ జరగని విధంగా ఇవాళ జన సందోహంతో అద్దంకి మొత్తం జనాలతో నిండిపోయింది. మరి అనిమిరెడ్డి అన్న విజయానికి మా విజయానికి మరి ఇది చాలు అనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అనిమిరెడ్డి అన్న అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. దానికి నిదర్శనం వాళ్ళు వచ్చిన జనమే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.